దోసల్లో మీరు ఎన్ని రకాలు తిన్నారో నాకు కమెంట్ చేయండి తప్పకుండా. నేనైతే ఈరోజు వెరైటీగా ఉంటుందని పెసరట్టు ఉప్మా అయితే అందరూ వేస్తూనే ఉంటారు. కానీ ఉప్మాతోటి దోస ఏ విధంగా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దామనేసేసి నేనైతే ఇంట్లో ఎక్స్పెరిమెంట్ అయితే చేశాను. చాలా బాగుండింది. ఇలా ఉప్మా టేస్ట్ తెలుస్తుంది. అలాగే దోసలోకి మనం ఇవన్నీ మసాలాస్ అన్నీ వేస్తాం కాబట్టి ఆ టేస్ట్ తెలుస్తుంది. వెరైటీగా ఉంటుందని ఒకసారి అయితే ట్రై చేశాను. ఆల్రెడీ నేను చీజ్ పన్నీర్ తోటి ఒకటి ట్రై చేశాను. మంచి రెస్పాండ్ అయితే ఉండింది దోసలోకి. నేనైతే మనము మామూలుగా ఉప్మా ఏ విధంగా చేసుకుంటాం, బొంబాయి రవ్వ ఉప్మా అదే విధంగా చేసుకున్నాను అనమాట. అంటే ఇందులోకి శనగపప్పు, ఉద్దిపప్పు ఇవన్నీ ఏం వేయలేదు. అల్లము, కొంచెము కరివేపాకు, అలాగే ఆవాలు మాత్రమే తిరగవాతకేసుకొని మీద ఉప్మా మామూలుగానే చేసేసుకున్నాను అనమాట. తర్వాత స్టవ్ మీద బాండీ అయితే పెట్టేసేసుకొని ప్యాను దానిపైన దోశ అయితే వేసుకున్నాను. దీనికైతే ఒక 3 స్పూన్ల వరకు చిన్న టీ స్పూన్ అనమాట. ఇది టీ స్పూన్ ఆయిల్ అయితే 3 స్పూన్ల వరకు వేసేసుకున్నాను అనమాట. కొంచెం కాలిన తర్వాత వేసుకుంటే దోశ అనేది క్రిస్పీగా వస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేనైతే 2 వైపులా కాల్చుకుంటున్నాను. హోటళ్ళల్లో అయితే 1 సైడే కాలుస్తారు, కానీ మనము ఇంట్లో మాత్రం 2 సైడ్స్ కాల్చుకుంటాం కదా. అలాగే 2 వైపులా కాల్చుకుంటున్నాను లైట్గా కలర్ వచ్చేంత వరకు. కాల్చుకున్న తర్వాత దీనిపైన బొంబాయి చట్నీ, కారం ఈ 2 పూసుకొని ముందుగా స్ప్రెడ్ చేసుకోవాలి. కారం అనేది 2-3 రోజులైనా ఉంటుంది. ఒకరోజు చేసి పెట్టుకుంటే 2 డేస్ అయినా 3 డేస్ అయినా ఉంటుంది. బొంబాయి చట్నీ అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు. బొంబాయి చట్నీ రెసిపీ కూడా నా వీడియోస్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. కారం రెసిపీ కూడా ఉంది, కడప కారం అనేది, అది కూడా ఒకసారి చెక్ చేయండి నా వీడియోస్లోకి వెళ్ళి. ఇవి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఉప్మా కూడా వేసేసుకుంటున్నాను అనమాట. ఉప్మా కొంచెము నేను అందరికీ వేసిన తర్వాత వేసేసరికి నాకు కొంచెం గట్టిపడిపోయింది, లేకుంటే ఇంకొంచెం జారుగా ఉండేది. జారుగా ఉంటే కనుక మనం స్ప్రెడ్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుందన్నమాట. ఇది కొంచెం నాకు టైం పట్టింది స్ప్రెడ్ చేసుకోవడానికి, ఎందుకంటే దోశ జరిగిపోతూ ఉంటుంది. ఇది కొంచెం గట్టిపడిపోయింది కాబట్టి మనము ఆరిపోయే కొద్దీ బొంబాయి రవ్వ గట్టిపడుతుంది ఉప్మా, మీకు అందరికి తెలుసు కదా. దీనంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 2 వైపులా కొంచెం ఆయిల్ వేసేసుకొని కాల్చుకున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చేసిన తర్వాత ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి, ఓకేనా. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఇలా వెరైటీగా పిల్లలకు చేసి పెట్టినట్లయితే బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఏముందండి. ఎట్లాగో మనం దోసపిండి చేసుకుంటూనే ఉంటాము. అదేవిధంగా ఒక దోశ వేసేస్తే సరిపోతుంది.